గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం. పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి. శివకాశీలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు. భారత్ ఎన్నికల్లో అమెరికా జోక్యం. విధుల్లోకి ఎయిర్ ఇండియా సిబ్బంది. ప్రశాంత పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు. పంజాబ్ కింగ్స్ పై బెంగుళూరు జోరు. పరగడుపున పండ్లు మంచివేనా? హాయ్ ఫ్రెండ్స్, మంది ప్రజాస్వామిక దేశం. మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మన ఓటే ఆయుధం. అందుకోసం మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఓటు వేయండి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు వార్తలను చూద్దాం. 10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం. సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కవలసిన నిధుల పంపిణీకై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద 14,165 కోట్ల నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం కానీ బదలాయించటం కానీ చెయ్యరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చినట్లయింది. నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్నెట్తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు కానీ, సంబరాలు కానీ, రాజకీయ నాయకుల ప్రమేయం కానీ ఉండటానికి వీల్లేదని ఆదేశించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ అవార్డులను ప్రదానం చేశారు. మరో 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రకటించిన పద్మ అవార్డుల 2వ విడత ప్రధానోత్సవం గురువారం నాడు ఇక్కడి రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు ప్రముఖులు దీనిలో పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణకు చెందిన ఆలయాల రూపశిల్పి వేలు ఆనందాచారి, తెలుగు, సంస్కృత భాషల్లో తొలి హరికథ కళాకారిణిగా పేరొందిన దాలిపర్తి ఉమామహేశ్వరి, ప్రముఖ కవి, రచయిత కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి కలిపి మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన తొలి విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము 66 మందికి అవార్డులు అందించారు. మిగిలిన 66 మందికి గురువారం నాడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన పాల్గొన్నారు. ప్రశాంత పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఆయన గురువారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్కు 72 గంటల ముందు చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ
రానున్న 3 రోజులు అత్యంత కీలకమైనవని అన్నారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఓటర్లను ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలని అన్నారు. షాడో ఏరియాలో పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని కోరారు. ఓటర్లందరికీ స్లిప్పులు అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించాలని, పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు వేయడంతో పాటు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్సా కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం. భారత అంతర్గత వ్యవహారాలు, సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా దురుద్దేశంతో కలగజేసుకుంటోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నోను అమెరికాలో చంపేందుకు భారతీయ పౌరులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది. కానీ నమ్మదగ్గ సాక్ష్యాలను బయటపెట్టలేదని రష్యా గుర్తు చేసింది. రష్యా, సౌదీ అరేబియా తరహా పాలనా విధానాలను దేశంలో అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోందని అమెరికా ఒక నివేదిక వెల్లడించడంపై రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా ఆరోపించింది. పన్నును అంతమొందించేందుకు భారత రా అధికారి మరో భారతీయుడు నిఖిల్ గుప్తాతో కలిసి కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది. కానీ అందుకు బలమైన సాక్ష్యాలు ఒక్కటి కూడా బయటపెట్టలేదు. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలాంటి నిరాధార ఆరోపణలు తగవని విదేశాంగ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఆనాడే ఢిల్లీలో ఆక్షేపించారు. విధుల్లోకి ఎయిర్ ఇండియా సిబ్బంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ క్రూ మంగళవారం రాత్రి నుంచి సాగిస్తున్న సమ్మెను విరమించుకుంటున్నట్లుగా ప్రకటించింది. గురువారం సాయంత్రం సిబ్బంది ప్రతినిధులు కేంద్ర కార్మిక శాఖ అధికారుల సమక్షంలో ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా యాజమాన్యం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామంటూ ఇచ్చిన హామీతో తిరిగి విధుల్లోకి హాజరయ్యేందుకు సిబ్బంది అంగీకరించారు. అంతేకాకుండా 25 మంది సిబ్బందికి ఇప్పటికే పంపిన తొలగింపు నోటీసులను ఉపసంహరించుకునేందుకు సైతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ అంగీకరించింది. వీరిపై సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపింది. అంతకు ముందు 3వ రోజు గురువారం సుమారు 250 మంది సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో 85 సర్వీసులను రద్దు చేసినట్లు సంస్థ తెలిపింది. సమ్మెలో పాల్గొంటున్న 25 మంది సిబ్బందికి నోటీసులు పంపింది. మిగతా వారు గురువారం సాయంత్రం 4 గంటల్లోగా విధుల్లో చేరాలని కూడా హెచ్చరించింది. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు, ప్రచారంలో పాల్గొనే అవకాశం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు కాగా కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. అయితే జూన్ 2న ఆయన తిరిగి జైలుకు రావాలని కోర్టు సూచించింది. అంతకు ముందు కేజ్రీవాల్ తరపు లాయర్ అభిషేక్ సింఘ్వి ఎన్నికల ఫలితాల మరుసటి రోజైన జూన్ 5 వరకు బెయిల్ కావాలని కోరారు. కానీ దానికి కోర్టు నిరాకరించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్న సంగతి తెలిసినదే. శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు. బాణాసంచా తయారీకి పేరుగాంచిన తమిళనాడు రాష్ట్రం విరుధునగర్ జిల్లాలోని శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో 5 మహిళలు సహా మొత్తం 9 మంది చనిపోయారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంగమలపట్టి ప్రాంతంలోని ఈ ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి మొత్తం 7 గదుల్లో నిల్వ ఉంచిన బాణాసంచా పూర్తిగా ధ్వంసమైంది. లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో 8.36 కోట్లు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న 8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నగదు దొరకడంతో
పోలీసులు గోప్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లారీ రాష్ట్ర సరిహద్దు దాటుతుండగా పోలీసులు తనిఖీ చేశారు. లారీ క్యాబిన్లో ప్రత్యేక అరలో నగదును గుర్తించారు. డ్రైవర్ క్లీనర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సొమ్ము విషయం తెలియదని చెప్పారు. హైదరాబాద్లో లారీని అప్పగించి గుంటూరు శివార్లలో లోడ్ దించాలని మాత్రమే చెప్పినట్లుగా తెలిసింది. లారీ హైదరాబాద్లో బయలుదేరినప్పుడు ఓ కారు దాన్ని అనుసరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్ కింగ్స్ పై బెంగళూరు జోరు. ఐపీఎల్లో 6 వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు వరుసగా 4వ విజయాన్ని అందుకుంది. ఫలితంగా 8వ ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా 10వ ఏడాది ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 92, రజత్ పటీదార్ 23 బంతుల్లో 55, కెమెరాన్ 27 బంతుల్లో 46 వీర విహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. రిలీ రోసో 27 బంతుల్లో 61 టాప్ స్కోరర్గా నిలిచాడు. పరగడుపున పళ్ళు మంచిదేనా? విటమిన్ సితో పాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లను పండ్లు అందిస్తాయి. పండ్లలో చక్కెర శాతం ఎక్కువ ఉండడం వల్ల రక్తంలో గ్లూకోజ్ను పెంచి శక్తినిస్తాయి కూడా. మధుమేహం ఉన్నవారు పరగడుపున పండ్లు తింటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి బాగా పెరిగే అవకాశం ఉంది. ఎసిడిటీ, కొన్ని రకాల జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బత్తాయి, నారింజ, కమల వంటి నిమ్మజాతి పండ్లను పరగడుపున తీసుకోకుంటేనే నయం. ఉదయం అల్పాహారంలో సమతుల ఆహారం తీసుకుంటూ దానిలో భాగంగా పండ్లు తీసుకుంటే మంచిదే. పూర్తి ఆరోగ్యవంతులు పరగడుపున మితంగా పండ్లు తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగదు. కానీ రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించడానికి అల్పాహారంలో ఏదైనా ప్రోటీన్, పీచు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకుని ఆ తరువాత పండు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయి. పండ్లను స్నాక్గా కూడా తీసుకోవచ్చు. పండ్లు ఎంత ఇష్టమైనా రోజుకు 150 గ్రాములకు మించి తినకపోవడమే మేలు. ఆరోగ్యకరమైన పోషకాలతో పాటు క్యాలరీలను అందిస్తాయి కాబట్టి అధికంగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రతినిధి 2 చిత్రం విడుదల నిలిపివేయండి. చంద్రబాబు సోదరుని కుమారుడు నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా విడుదలను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. 2 భార్యలుంటే 2 లక్షలు. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే మహాలక్ష్మి పథకం క్రింద ఒక వ్యక్తికి 2 భార్యలు ఉంటే ఏటా 2 లక్షల చొప్పున ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్లోని రాట్లాం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా గురువారం ప్రకటించారు. మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి ఏటా 1,00,000 రూపాయలు అందజేస్తామని, ఎవరికైనా 2 భార్యలు ఉన్నా సరే ఈ పథకం వర్తింపజేస్తామని కాంతిలాల్ వివరించారు. భారత్ క్లీన్ స్వీప్. బంగ్లాదేశ్ పర్యటనలో 5 టీ20ల సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఆఖరి పోరులో హర్మన్ ప్రీత్ కౌర్ బృందం 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. జ్యోతి ఎర్రాజీకి స్వర్ణం. కొత్త సీజన్ను భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. హ్యారీ షూటింగ్ గేమ్స్లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. 5వ ర్యాంకులో అర్జున్. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్ బెట్ ర్యాపిడ్ టోర్నమెంట్లో 6వ రౌండ్ ముగిశాక తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 6 పాయింట్లతో 5వ ర్యాంకులో ఉన్నాడు. భారత రెజ్లర్లకు నిరాశ.
వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్ పురుషుల గ్రీకో రోమన్ స్టైల్లో భారత రెజ్లర్లు నిరాశపరిచారు. 6 వెయిట్ కేటగిరీల్లో ఒక్కరు కూడా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను దక్కించుకోలేకపోయారు. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ చెన్నై రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.